జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాలో తన ఉత్సాహం ప్రదర్శిస్తుంది. ఇక్కడ గోదావరి జిల్లాలను టార్గెట్ చేసుకుని ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. మొట్టమొదటిసారి ఉభయ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సంయుక్తంగా లేస్తున్న ఎన్నికల సభకు తాడేపల్లి కూడా కేంద్రంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించి ఆ ఏర్పాటుని అడిగేసిన సరే ప్రస్తుతం గోదావరి జిల్లాలో ఎన్నికల జనసేన టీడీపీ సంయుక్తంగా ఎటువంటి కార్యక్రమాలు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ యొక్క భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఈ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి లక్షలాదిగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీరమహిళలు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క సభకు సుమారు 6 లక్షల మందితో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించడానికి మరి ఈరోజే మన రాష్ట్ర పొలిటికల్ అఫైర్ కమిటీ చైర్మన్ శ్రీ నాదండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లిగూడెంలో మరి ఇక్కడ ఉన్న స్థానిక ఇన్ఛార్జి గారు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లిగూడెంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున జన సమీకరణ కూడా భారీ ఎత్తుగా చేస్తున్నాం. దీనిలో ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మీద ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి మొత్తం పరిపాలన అస్తవ్యస్తంగా తయారు చేశారు. దీంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు గురవడం వల్ల ఈ తెలుగుదేశం జనసేన పొత్తుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. దాంట్లో భాగంగానే ఈ యొక్క బహిరంగ సభ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ బహిరంగ సభకి రాష్ట్రంలో ఉన్న మరి 175 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు. అలాగే జనసేన పార్టీ నుండి సుమారు 250 మంది ప్రతినిధులు, అలాగే తెలుగుదేశం నుంచి కూడా 250 మంది ప్రతినిధులు, సుమారు 500 మందితో డయాస్ మీద కూడా కూర్చుని ఏర్పాటు చేసి అందరూ వచ్చిన కార్యకర్తలకి, నాయకులకు కూడా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భోజన వసతులు కానివ్వండి, మజ్జిగ ఏర్పాటు అన్నీ కూడా వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వేదిక ద్వారా అంటే ఉమ్మడి ఎజెండా ప్రకటించే అవకాశం ఉందా? ఉమ్మడి ఎజెండా అంటే మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉందా? మేనిఫెస్టో ప్రకటించడానికి మధ్యలో మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏతో ఉన్నారు కాబట్టి ఇటు బీజేపీ కూడా ఈ యొక్క పొత్తులో కలిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాని నిమిత్తం ఢిల్లీ వెళ్ళి బీజేపీ అగ్రనాయకులతో కూడా మాట్లాడిన తర్వాత అప్పుడు మేనిఫెస్టో కూడా వివరణ ఇస్తారు. ఈ యొక్క సమావేశంలో మేనిఫెస్టో రాదని ఊహించుకుంటాం. సార్ రత్నగారు మీరు చెప్తాను అంటే జన సమీకరణ ఏ విధంగా జరగబోతుంది, గోదావరి జిల్లాలో జరుగుతున్న ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఉన్న ఉమ్మడి వేదికలు ఏ విధంగా వాడుతూ చేస్తారు? ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు ప్రత్యేకంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడిగా ఇద్దరు నాయకులు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకి మరి ఈ పరిపాలన యొక్క విధానానికి ఏ విధంగా కలిశారు, ఆ కలయిక యొక్క ప్రాముఖ్యత ఏంటి, కేవలం అధికారం కోసం కలిశారా, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి కలిశారా, అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ పార్టీ యొక్క సహాయ సహకారం కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఉమ్మడి వేదికగా తెలుగుదేశం కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని ఇప్పటి వరకు విడివిడిగా ఉన్న వారిని కలయిక క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో కలయికని సఫలీకృతం చేయడం కోసం వారి యొక్క సందేశాలు ఇస్తారు. నేను కూడా మొన్న 3 రోజుల క్రితమే జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే నాకు ఈ జిల్లాలో ఉన్న అనుభవం దృష్ట్యా కానివ్వండి, గతంలో చేసిన బ్యాంకు పరిచయాల వల్ల కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు జనసేన పార్టీ కానీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ సఫలీకృతం చేసి ఈ రాష్ట్రాన్ని జగన్ నుంచి విముక్తి చేయడమే ధ్యేయంగా పనిచేయాలని ప్రజలకు పిలుపుతూ కార్యకర్తలు ఉభయ పార్టీల వాళ్ళు కూడా సోదరభావంతో కలిసి చిన్న సమస్యలున్న గ్రామ పెద్దలతో మండల స్థాయిలో అక్కడే మాట్లాడడం చక్కగా కలిసి కుటుంబంగా ప్రయాణం చేయాలని ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో ఎన్నికల వేదికకు సంబంధించి ఉభయ పార్టీలను కలిపేందుకు అధినాయకత్వం ఒక ఆలోచన చేస్తుంది. అదే ఆ అంశంలో భాగంగానే ప్రస్తుతం తాడేపల్లిగూడెం కేంద్రంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నా ఇక్కడి నుంచి కార్యకర్తలకు దిశ నిర్దేశిస్తున్నారు. ఏదైతే
గోదావరి క్లీన్ స్వీప్ అని ఏదైతే కార్యక్రమం ఉందో దానికి సంబంధించి 34 స్థానాల్లో ఖచ్చితంగా జనసేన టీడీపీకి సంయుక్తంగా గెలవాల అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రతి అంశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. దానిలో వేదికగానే తొలి అడుగు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పడింది. ఇక్కడి నుంచి ఎన్నికల సంఘారావాన్ని ఇరు పార్టీలు ప్రారంభించినాయి. దీంతో పాటు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకొని ఖచ్చితంగా క్లీన్ స్వీప్ ఉభయ గోదావరి జిల్లాలనే విధంగా పార్టీలు ముందుకు సాగబోతున్నాయి.